కూడా ప్రత్యేకంగా మాదిగ శక్తి తరఫు నుంచి మీ అందరికీ వెల్కమ్ చెప్తూ 6 నెలల క్రితము కనకన్న గారు అన్నగారు డిస్కషన్ మేము చేసి ఒక మాదిగ శక్తి ఎందుకంటే ఎవరైనా ఇవ్వాలి కాబట్టి చెప్తాం మాదిగ శక్తి ఎందుకు అవసరము అనేది ఈ శక్తిని ఏ రకంగా ప్రదర్శిస్తారు. చాలా శక్తులు వచ్చినాయి, స్వాతంత్రం వచ్చిన నుంచి కూడా చాలా శక్తులు వచ్చినాయి, చాలా పెద్ద మూమెంట్లు నడిచినాయి. ఎంఆర్పిఎస్ ఉద్యమంలో కూడా అందరం పనిచేసిన వాళ్ళమే, ఎంతో అంత కంట్రిబ్యూషన్ ఉంది. ఆత్మగౌరవం గురించి పోరాటం చేసినాం, రకరకాలుగా చేసినాం. కానీ బ్రదర్ చెప్పినట్టు మన ఓటు ఎటు పోతుంది, ఎవరికి వేస్తుంది, ఏ శక్తివంతుని మనం నిర్మాణం చేసుకుంటున్నాం అనేది ఇక్కడ పాయింట్. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్రంలో కాంశీరామ్ గారు వచ్చి ఒక విప్లవం సృష్టించినప్పటికీ కూడా ఎందుకు చల్లారింది అనేది క్వశ్చన్ వేసుకో. విశారదన్ లాంటి వాళ్ళు యాత్ర చేసి మళ్ళీ పక్కదారి పోయి మళ్ళీ ఓటు బ్యాంక్ ఇది రకరకాలుగా ఉన్నాయి, అందరి పేర్లు చెప్తున్నారు. తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు బహుజనులుగా బీసీ కాన్సెప్ట్ వచ్చిన వాళ్ళు. అదేవిధంగా రకరకాల ఉద్యమాలు నడిచినాయి. ఇవన్నిటి కూడగిరించి అన్నతోని చాలా విషయాలు మాట్లాడుతూ అరే మనం ఎంతమంది ఉన్నాం అసలయ్యా అని అన్నాడు. అసలు తెలంగాణలో మన జనాభా ఎంత అంటే మన వర్గీకరణ అవుతున్నప్పుడు లెక్కలు చూస్తే అన్న 2011 లెక్కల ప్రకారంగా తమ్ముడు చెప్పినట్టు 32 లక్షల మంది దాదాపు అవి చిలుకున్నాం. ఉపకులాలు కూడా దాదాపు కొంతమంది ఉన్నారు, మన అనుబంధ కులాలు. ఈ జనాభా అంతా కూడా ఓట్లు ఎవరికి వేస్తున్నాం, ఎవరిని అధికారంలో తీసుకొచ్చి కూర్చొని పెట్టి మనం ఎవరి దగ్గర అడుక్కుంటున్నాం మనం అనేది ఇక్కడ క్వశ్చన్. అరే కాంగ్రెస్ పార్టీలో మాదిగోళ్ళు లేరా, బీజేపీలో మాదిగోళ్ళు లేరా, బీఆర్ఎస్లో మాదిగోళ్ళు లేరా? మరి ఎందుకు ఇంకా రేషన్ కార్డు ఉన్నాం, ఎందుకు డబుల్ బెడ్రూమ్ కార్డు ఉన్నాం, ఎందుకు చిన్న చిన్న సమస్యల మీద మనము ఇలా లాకప్ డేట్లు అవుతున్నాయి, ఎందుకు మనోళ్ళ మీద అత్యాచారాలు అవుతున్నాయి అంటే రాజకీయంగా నీ ఒక్క శక్తివంతంగా పార్టీలో నీ పాత్ర లేదు కాబట్టే నువ్వు ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ పాయింట్ మీదనే మాదిగల మహాశక్తి అనేది ఇది స్థాపించాలి. ఓటు పోలరైజేజ్ కావాలి, ఎవరు గెలవాలంటే వాడు గెలవాలి, ఎవరు ఓడాలంటే ఓడాలనేదే మాదిగ మహాశక్తి యొక్క ఉద్దేశం అని సదయంగా చెప్తాం. దాన్ని నిర్మించుకోవడానికి ఎన్ని త్యాగాలైనా, ఎన్ని నేను గత ప్రభుత్వంలో ఉన్నా కాంగ్రెస్లో ఉన్నా ఇప్పటికీ, కానీ ఎందుకు మాదిగ శక్తి కిందకి వచ్చాం? అక్కడ మీ పవర్లో ఉన్నాం, కానీ పవర్లో ఉన్నాడు ఎవరు పట్టించుకుంటుండో, ఎవరు పట్టించుకోవట్లేదు. మనం లేరా, ఎమ్మెల్యేలు లేరా, మంత్రులు లేరా? కాబట్టి చాలా బాధతో చెప్తున్నా నేను, మనకంటూ ఈ కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే గెలవాలి, ఓడాలంటే ఓడాలి. ఎందుకంటే మిగతా బీసీ కులాలంతా కూడా ఇంత ఐక్యంగా కలవరు. మాదిగోళ్ళు ఎప్పుడైతే సెంటిమెంట్ రేగుతుందో ఈ రాష్ట్రంలో ఎంఆర్పిఎస్ ద్వారా ఈ ప్రభుత్వాలకు రుచి చూపించిన సత్తా మన మాదిగ జాతికి ఉంది. కానీ కొంచెం దాన్ని డైవర్ట్ చేసి ఓట్ పోలరైజ్ చేసుకునే దాంట్లో మనం పనిచేయగలిగితే మనం ప్రతి నియోజకవర్గంలో 50,000 మంది ఉన్నాం, ఇంచుమించు తక్కువ ఎక్కువ. కాబట్టి అక్కడ ఒక 10,000 నుంచి 5,000 నుంచి 10,000 ఓట్లు మనం ఇట్లా మన చేతిలో మన ఓళ్ళు మాదిగ శక్తి కిందకి తీసుకురాగలిగితే ఏ కమ్యూనిటీ గెలవాలన్నా, ఏ పార్టీ గెలవాలన్నా మాదిగ శక్తి డిసైడ్ చేస్తుంది. అప్పుడు ఎందుకనే రాజకీయ పార్టీలు మన డిమాండ్లు ఎంఐఎం పార్టీ చెప్తే 7 సీట్లు ఉన్న ఎంఐఎం పార్టీ చెప్తే ఇలా భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలు తొలగుతున్నాయో మనకెందుకు ఉన్నాయి? మనం ఎందుకు శక్తివంతంగా లేవు? ఓటు అనే ఆయుధం అంబేద్కర్ ఇచ్చాడు కదా, దాన్ని సద్వినియోగంగా మార్చుకోవడానికి మనం ఎందుకు కష్టపడద్దు? ఈ జాతిలో మనం ఇంత తెలివిగా అన్ని విషయాల్లో మాట్లాడుతూ ఉన్నాం, కానీ ఓటర్లు వచ్చే దగ్గరికి మాత్రం మనం ఎందుకు శక్తివంతంగా లేము, ఎందుకు ఐక్యంగా లేము అనేదే ప్రశ్న వేసుకోవాల్సిందిగా అవసరం ఉంది. దీన్ని ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మాదిగ జాతిలో పుట్టినందుకు మన మీద బాధ్యత ఉందని సవినయంగా మనవి చేస్తూ, దీని మీద మీరు ప్రత్యేకంగా దీని మీద ఒక సూచన సలహాలు చేయాలని, మనం ఎట్లా దీన్ని ఓట్ పోలరైజ్ చేసుకొని ముందుకెళ్లాలని, దీన్ని ఎట్లా ఏ నియోజకవర్గంలో మనం శక్తివంతంగా ఉన్నామో దాన్ని మనం బలపరచుకోవాలని నేను అప్పీల్ చేస్తూ విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ సెలవు తీసుకుంటాం.